వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. నిండు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న బాలకృష్ణ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ స్థాయిలో కాక పుట్టించాయో తెలిసిందే. అయితే వైసీపీ కూడా అదే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయింది. కానీ ఎందుకో టీడీపీ నుంచి ఊహించినట్లుగానే మౌనం వస్తుంది. ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయి? సాయం చేసినటువంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకునేటువంటి నైతిక హక్కు అలాగే కామన్ సెన్స్ లేదా అని చెప్పి నందమూరి ఫ్యామిలీ విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు, నమస్తే. నమస్తే. సైకో అంటే చేసిన సాయాన్ని మర్చిపోయావు, నీకు అసలు గుర్తే లేదు అనేటువంటిది వైసీపీ కామెంట్. బాలకృష్ణ వ్యాఖ్యలు టీడీపీలో, వైసీపీలో ముసలం పుట్టించాయా? ఇంకేమన్నా జరుగుతాయా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రిమినల్ కి సహాయం చేయడం అనేది పెద్ద తప్పు. దట్ ఎస్. ఈస్ ద బిగ్ మిస్టేక్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆర్ దాన్ని ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు. ఈజ్ ఏ కిల్లర్. నాకు ఒక తెలిసి నేపాలి. నా- నాకు ఎస్, తెలిసి దట్ ఈస్ ద ఆన్ ట్రూత్. రికార్డ్ గా ఇంత డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీరే. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. వై ఐ సి నా వీడియోలు చాలా చేశాను. ఉమ్, ఐ నెవర్ సెడ్ దాతృత్వమూర్తి, మానవతామూర్తి వైఎస్ఆర్ అని నేను చేయలేదు. దట్ ఈజ్ ఎ బ్లేటెంట్ మిస్టేక్. తప్పు తప్పు, ఒప్పు ఒప్పు. నాలాగా నేను ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారిని పొగడ్డము మానవతామూర్తి అలా వేరే విషయాలలో చాలా విషయాలలో నేను ఆయన భగవత్ స్వరూపుడని చెప్పిన రోజులు ఉన్నాయి. ఉమ్, ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు కానీ ఏదర్ నా ఐ వాజ్ టైట్ లిప్డ్ ఆర్ ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ లైక్ ప్రాపగాండా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టేద్దాం. ఉమ్, బాలకృష్ణ ఆయన యోగ్యత, అతని యొక్క అతను ఏంది అనేది తెలుగు వాళ్ళకందరికీ తెలుసు. పండిత పుత్ర పరమసుంట. ఒక ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక తెలుగువాడికి కుక్క మూతి పిందెలాగా పుట్టిన ఒక 11 మందిలో బాలకృష్ణ ఒకడు. అందరికంటే బాలకృష్ణకి స్- అంటే నటన గాని డైలాగ్ డెలివరీలు గాని ఏమి ఉండవు. మామూలుగా నిజ జీవితంలో ఏదన్నా రాసిస్తే ఏదన్నా చేస్తాడు గాని దబిడి దిబిడే. ఉమ్, నెత్తికి ఇప్పుడు అతను బాలకృష్ణ ఎంత బాగుంటాడంటే ముఖవర్చస్సు తప్పితే ఉమ్, మిగిలినవన్నీ వంకలే. అతని యొక్క ఆహారము, భాష్యము, ఏమి ఏది చేసినా గానీ అవకతవకలుగానే ఉంటాయి. దబిడి దిబిడే తలతెక్కలో లాగానే ఉంటాడు. జనాలు జనాలలో ఎంత పాపులర్ అంటే ఆయన కొంతమంది కమ్మ సామాజిక వర్గాల్లో మనకి వీడు ఒకడే అబ్బా మన దైవాంశ సంభూతుడు ఒకడే అని మనం పెట్టుకున్నామనే వాళ్ళు కొంతమంది. పోనీలే అబ్బా మనోడే ఏదో ఒకటి ఏగుదాంలే అనే ఒక మేధావులు. ఇంకా మాస్ జనాలు ఇంకా డైరెక్టర్లను బట్టి వాళ్ళ డైలాగులను బట్టి అలా తన స్వంతంగా ఏమీ లేకపోయినా, తను ఒక నటుడిగా గాని ఒక క్యారెక్టర్ గా గాని ఒక వ్యక్తిత్వం గాని ఏమీ లేకపోయినా గానీ అలా జనాలలో ఊరేగుతున్న ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉన్నాడంటే అది దట్ ఇస్ బాలయ్య. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఉమ్. అంటే అలా ఎందుకు బాలయ్య. ఎందుకు అంటున్నారు ఈ మాట? తన ఫ్యాన్స్ ని కొడతారనా, లేకపోతే సెల్ ఫోన్ ఇసిరేస్తారనా? మై గాడ్, వాటి గురించి మాట్లాడుకుంటే మనకి వేరే వేరే సరిపోదు. ఐ విల్ స్టిక్ టు దట్ పాయింట్ వేర్ వాట్ హీ వాజ్ టాకింగ్ ఇన్ ద అసెంబ్లీ. ఓకే, ఓకే. ఏదో 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మంచిదే. ఏదన్నా ఎప్పుడు షూటింగ్ లోనే ఉంటాడు, ప్రమోషన్ లో ఉంటాడు, లేదంటే రాత్రి అయితే మ్యాన్షన్ హౌస్ తాగుతాడు అనేది ఒక పరిపాటి విషయంలో. హ, మరి పొద్దున్నే తాగినాడో లేకంటే రాత్రి తాగింది దిగలేదో అసెంబ్లీకి ఈసారి వెళ్ళాడు. మరి ఉమ్, ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు, రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడవలసింది ఏంది? ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉంది, అంటే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు గురించి కానీ ఎంతవరకు రోడ్లు వేశారు ఏమి అనేది ఆరా తీయాలి. మంత్రుల్ని అక్కడ అడగాలి. ఏమన్నా మన డ్యూ డెలిజెన్స్ చేయాలి. మంత్రులు అందరినీ ఉద్దేశించి లేకంటే ఏదన్నా ఈ పని జరిగిందా, నా హిందూపురంలో ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది అనేది మాట్లాడాలి. ఉమ్, అది. కానీ ఆడెవడో డైవర్షన్ కోసము తన కామినేని అని అతను ఉమ్, అసలు అసెంబ్లీలో ఇద్దరు వ్యక్తులు లేరు. ఒకటి చిరంజీవి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి లేదు. ఉమ్, అసలు ఆ అసెంబ్లీ
వేదికలో అంతమంది జనాలు, అంత రికార్డింగ్లు జరుగుతున్నప్పుడు మాట్లాడవలసిన మాటలు ఫస్ట్ అక్కడ అసెంబ్లీలో వ్యక్తుల గురించైనా మాట్లాడాలి, లేకంటే ప్రభుత్వ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించైనా మాట్లాడాలి. లేదంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏదైనా కానీ తప్పులు చేసింటే దాన్ని చర్చ పెట్టి దాన్ని ఏ విధంగా సరిదిద్దుతాము అనేది మాట్లాడాలి, అంతే కదా. ఉమ్, మాట్లాడాల్సింది అంతవరకే పట్టేని కావాలి. ఉమ్, అసలు ఆ అసెంబ్లీలో ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేడు. అసలు నువ్వు ఈ ఎఫ్డిసి ఫిలిం ఎందుకైనా ఈ జాతి అంటే తెలుగుదేశం పార్టీ ఒక జాతికి అంకితం, ఒక రంగానికి మాత్రంలోంచి పుట్టింది అనేది అదే. ఆ అతను కామినేని అతను, వానికి 100 ఉన్నాయి కామినేని హాస్పిటల్స్, అది ఇది అన్ని ఉన్నాయి కదా. హీఈస్ ద వన్ హూ కెన్ స్పీక్ అబౌట్ ఏమి చేయగలుగుతాము ప్రజలకి, ఆ ప్రైవేటు దాంట్లో వస్తే అని చెప్పచ్చు, వాడు డిఫెండ్ చేసుకోవచ్చు. అవిగా మానేసి చిరంజీవికి అవమానం జరిగింది, వీరికి ఏమైనా జరిగిందా? ఉమ్, గట్టిగా మాట్లాడాడు ఎప్పుడు అసలు. ఇది ఎవరికి అవసరము, ఏ ప్రజలకు అవసరము అనే దాన్ని పక్కన పెట్టేస్తే, దాన్ని తీసుకొని నిద్రపోతున్న బాలయ్య నెత్తిన విగ్గు పెట్టుకొని మొహం మీద మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని రాత్రేసిన పెగ్గు దిగినట్లు మాట్లాడిన వ్యక్తి, దాన్ని నేనొక్కడిని కాదు, మొత్తం ఆ ఆ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఏవగించుకున్నారు. అది ఉమ్, మాత్రం నిజం. దట్ ఈస్ యువర్ పాయింట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్. ఉమ్. ఇంత జరుగుతున్న వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో మాట్లాడుతున్నప్పటికీ కూడా బాలకృష్ణ వైపు నుంచి ఒక చిన్న రెస్పాన్స్ కూడా రాలేదు, అండ్ బై ద సేమ్ టీడీపీ వైపు నుంచి ఒక కూడా రెస్పాన్స్ రెస్పాన్స్ రాలేదు. ఇవ్వడానికి వాడికి ఏమన్నా ఉంటే కదా. సిగ్గు ఎగ్గు లేదు. నేను చెప్తున్నా కదా, నెత్తిన విగ్గు గ్లాసులో పెగ్గు ఉంటే సిగ్గు ఎందుకు ఉంటది? ఉమ్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. అఖండ సినిమా, అతని చెప్పండి. అఖండ సినిమాకు సంబంధించి టికెట్ల రేట్లు పెంపు విషయమై ఉమ్, బాలకృష్ణ నాతో ఉమ్, మాట్లాడారు. నేను నా కన్న ఉమ్, తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పగలను, బాలకృష్ణకు దమ్ముంటే ఇది సమాధానం చెప్పగలరా అన్నారు అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. అయినా కూడా బాలకృష్ణ ఉమ్. మాట్లాడరా? సిగ్గు లేదని చెప్పినా కదా, ఉమ్, సిగ్గు లేదు. వేదిక ఏదైనా కానీ తప్పుడు మాటలు, అసలు ఆ వేదిక అనవసరమైన మాటలు, ఇది ఒక్కటే కాదు. తను మాట్లాడిన లేపాక్షి వేదిక సాక్షిగా ఒక అలగా జనం అని ఒక క్యాస్ట్ డైరెక్ట్ గా మాట్లాడాడు. వాడెవడో అని చిరంజీవిని ఎప్పుడో మాట్లాడాడు. ఈ రోజు మాట్లాడింది కాదు, ఈ రోజు కంటే ఎక్కువ మాట్లాడాడు ఆ రోజే. ఆ రోజు నుంచి కూడా తన ఇద్దరు తమ్ముళ్ళు, చిరంజీవి గారికి తమ్ముళ్ళు ఇద్దరు ఎంతవరకు నోరు, నాగబాబు అన్న ఏదన్నా సెటైరికల్ గా మాట్లాడాడు కానీ ఆ తర్వాత ఉమ్, పవన్ కళ్యాణ్ నెవర్ ఓపెన్ హిస్ మౌత్. ఉమ్, ఇది పెద్దగా అగౌరవం కాదు అంటే, కాకపోతే వేదిక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఇది సర్వత్రా విమర్శలకు దారి చేసింది. కానీ లేపాక్షి వేదిక కూడా, అది కూడా ఒక పబ్లిక్ మీటింగే, అవును. అక్కడ కూడా మాట్లాడాడు. ఉమ్, సో ఇది పరిపాటి. ఇప్పుడు ఇది ప్రజలకు కానీ ఉపయోగపడేది కానీ, లేదంటే ఆ ఇద్దరు కుటుంబాల మధ్య ఉన్నదాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడము, లేదంటే ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాల వలన రాష్ట్రానికి వచ్చే మేలు ఏమన్నా ఉందా అనేది నేను అడుగుతున్నా. ఉమ్, వాడు రెస్పాన్స్ అయితే ఉంది, రెస్పాన్స్ కాకపోతే ఉంది. మెంటల్ బాలయ్య అని తెలుసు, ఉమ్. అందరికీ తెలుసు. ఇచ్చే ఓపెన్ ఫ్యాక్ట్. ముంజేతి కంకణమునకు అర్థమేలా, ఏమే జగమెనిగి జందిమేళ, బాలయ్య అనేవాడు మెంటల్ బాలయ్య అని అందరికీ తెలుసు, ఈవెన్ ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ క్యాస్ట్. కానీ మనోడే అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు అంతే. చాలా కానీ మంది వదిలేశారు, చిన్న మాట్లాడుకో పిల్లోడి కింద లెక్కేస్తారాన్ని. ఉమ్. చాలా మంది మాట్లాడుకోవటానికి సాహసించట్లేదు. అసలు ఈ ప్రశ్న ఆ, ఏంది? తీసుకురావడం కూడా ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్న ఆడు చాలా పిచ్చోడు, మంది చాలా మంది మెంటలోడు, మాట్లాడటానికి వాడిని కూడా, ఎవరు మాట్లాడతారు? ఎవరు బుద్ధున్నోడు ఎవరు ఆయన గురించి ఎవరు కామెంట్ చేయరు, నాలాంటోడు తప్పితే. అంటే ఇక్కడ ఇది బుద్ధి ఉన్నోడు ఎవడు? పొలిటికల్ గా ఐ వాంట్ కీప్ ఏ క్వశ్చన్, ప్రభాకర్ గారు. ఉమ్, అసెంబ్లీ సాక్షిగా ఉమ్, బాలకృష్ణ ఆ మాట అన్నారు అంటే కేవలం ఇక్కడ ఉమ్. చిరంజీవిని అన్నట్లు కాదు, జనసేన అన్నట్లు కూడా అని అర్థం వస్తోంది. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం అంటూ ఉంటున్నారు. అంటే బాలకృష్ణను ముందు పెట్టి టీడీపీ అధిష్టానము జనసేనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిందా, లేకపోతే బాలకృష్ణ నోటికొచ్చినట్టు నో నో మాటలు నో నో మాట్లాడవచ్చా? దేని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు టీడీపీకి బాలకృష్ణకి బాలకృష్ణ అనేవాడుకి ఒక బుద్ధి లేని మెంటల్ వ్యక్తి. అసలు టీడీపీ దీని వెనకాల ఉంటుందని మాత్రం నేను మాత్రం ససేమిరా ఒప్పుకోను. ఇట్స్ ఓకే. నథింగ్ టు డూ విత్ టీడీపీ.
ఓకే. అండ్ నథింగ్ టు డూ విత్ జనసేన. దిస్ ఈజ్ జస్ట్ హిజ్ ఇన్స్టింక్టివ్ టాక్. ఒక విచ్చలవిడితనము సొసైటీలో, అంటే వీడు మెంటల్. సి, హీ టేక్స్ ఇట్ గ్రాంటెడ్. పీపుల్ కూడా పిచ్చోడు వాడు వదిలేయండి, వాడు రామారావు కొడుకు వదిలేయండి అంటారు అని తెలుసు వాడికి. వాడికి వాక్యాలకి వాడి మాటలకి అసలు ఇదే లేదు, దాని వెనకాల ఎవరు ఉండరు భయ్య. పీరియడ్. సార్ ఇప్పుడు టీడీపీకి దీనికి ఇప్పుడు సంబంధమే లేదు. ఓకే, మీరు అతను ఇలా ఏమి చెప్తున్నారు టీడీపీ కదా, పార్టీలో ఎన్నిసార్లు పాల్గొన్నాడు, ఎన్ని మీటింగ్లకు వెళ్ళాడు? ఎందుకు అబ్బా. మహానాడు మహానాడు వేదిక పైన ఉంటాడు, టీడీపీ పోతాడు ఊరికే ముఖ్యమంత్రి. జయరాలు చెప్పొస్తాడు అంతే. వాడేం హ్మ్. వాట్ హీ నోస్. ఆనాడు జరిగిన ఓ రోజు అపీరెన్స్ ఇస్తాడు, వస్తాడు అంతే. వాట్ ఈజ్ ఆల్వేస్ విత్ బిజీ విత్ షూటింగ్. వాడేదో వాడు ప్రమోషన్లు, వాడేదో మాన్సన్ హౌస్ తాగడము ఏదో చేసుకుంటూ ఉంటాడు అంతేగాని వాట్ హీ డజంట్ డూ ఎనీథింగ్. హ్మ్. ఆయన ఆ- ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరబ్బా. టీడీపీ వాళ్ళ మాట వింటాడని ఆయన. అంటే ఇప్పుడు వాట్ యూ థింక్? బాలకృష్ణ వ్యాఖ్యలని అనవసరంగా వైసీపీ తీసుకొని రెస్పాండ్ అయిందా, లేకపోతే లైట్ గా వదిలేస్తే పోయి ఉండేదా? ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నప్పుడు వాడిని లైట్ గా ఎందుకు తీసుకుంటారు? హ్మ్. విమర్శ ఏదన్నా చేసింటే, ఏదన్నా ఒక విలువైన విమర్శ చేసింటే ఆ, దానికి సరైన ధీటుగా సమాధానమో లేకంటే లేకంటే గమ్మున ఉండడమో జరిగిండేది. కానీ అనవసర ప్రస్తావనలో, అనవసరమైన వేదిక కాని వేదిక మీద నువ్వు సైకో అని ఒక వ్యక్తిని అగౌరవపరచడం అనేది పొరపాటు. ఇంక వానికి తగిన శాస్తి జరగాల్సిందే. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఇంకా చేయాల్సిందే ఖచ్చితంగా. అసెంబ్లీ సో దట్ గేట్ ఈస్ వాట్ దగ్గర ఇట్ ఈస్. అసెంబ్లీ గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ టెస్ట్లు అండ్ బై సమయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేయాల్సి వస్తుందేమో అంటున్నారు పేరు నాని బాలకృష్ణ ఉద్దేశించి. పెట్టాలంటారా అట్లాంటివి? సి, అవన్నీ మాట్లాడుకోవడం కానీ బాగానే ఉంటాయి కానీ, సి, జగమెరిగిన సత్యం బాలకృష్ణ యొక్క ఏం చేస్తాడు ఏందనేది ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇంకొక సెటైరికల్ గా మాట్లాడాడు అన్న. ఐ లైక్ ఇట్. ఐ టేక్ ఇట్ గ్రాంటెడ్. హ్మ్. దెన్ ఆల్సో వీ కెన్ ఎంజాయ్ ఇట్. బట్ దట్స్ ద ట్రూత్. హ్మ్. నువ్వు పెట్టడము పెట్టకపోవడం అనేది మనకు సంబంధం లేని విషయం. మరి చంద్రబాబు లేకంటే గవర్నమెంట్లు, ప్రభుత్వాలు చూసుకుంటాయి. హ్మ్. బట్ దాట్స్ ఐ లైక్ దట్. నేను స్వాగతిస్తున్నాను సెటైరికల్ వరల్డ్ లైక్ దాన్ని. ఐ లైక్ ద వే హీ స్పోక్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ పంచ్ ప్రభాకర్ గారు.